హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకో కాన్సెప్ట్ అన్నమాట, యూజర్ డేటా ఫంక్షన్స్. ఓకే, ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేయడం జరిగింది, ఇది రెండో వీడియో అన్నమాట. సో ఈరోజు కొన్ని కాన్సెప్ట్స్ అనేవి లైక్ కనెక్షన్స్ ఏంటి, లైబ్రరీస్ ఎలా యాడ్ చేయాలా, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్, అలానే ఫంక్షన్ ఏం చేంజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేయడం ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక ఐటమ్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనకి యూజర్ డేటా ఫంక్షన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫ్యాబ్రిక్ డెమో ఫంక్షన్. ఓకే, సో పేరు ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది జస్ట్ డెమో పర్పస్ కాబట్టి. లెట్స్ ట్రై టు క్రియేట్. ఓకే, సో మనకి ఇలా ఉంటుంది. నిన్న కూడా మీకు ఈ వీడియోలో తెలుసు. ఇప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఒక శాంపిల్ ఫంక్షన్ లో అండర్స్కోర్ ఫ్యాబ్రిక్ అనే ఫంక్షన్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. బట్ ఇది మనకు కావాల్సిన విధంగా కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ నేమ్ ఏంటిది, హలో అండర్స్కోర్ ఫ్యాబ్రిక్. ఓకే, సో మనకి ఆ ఫంక్షన్ ఏముంటుంది అనమాట. ఓకే, సో ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది ఫంక్షన్ నేమ్. అండ్ ఇక్కడ మనకి మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి. నేనైతే ఈఎంపి ఐడి అనేది ఒక పారామీటర్, ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్, సో ఇంటీజర్ కామా, సో ఈఎంపి నేమ్. అంటే ఒక ఫంక్షన్ కి మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పాస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ హ్యాండ్ స్టాక్ ఈఎంపి నేమ్ ఓకే, ఇలా ఒక రెండు పారామీటర్స్ అయితే తీసుకున్నాను. అండ్ అది ఏమి రిటర్న్ చేస్తుందంటే స్ట్రింగ్. ఓకే, అవుట్పుట్ స్ట్రింగ్, ఇన్పుట్. బేసికల్గా మీరు ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ అబ్జర్వ్ చేస్తే ఆ ఫంక్షన్ అనేది ఇన్పుట్ పారామీటర్స్ తీసుకుంటుంది, అలానే అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది. అంటే ఇన్పుట్ ఏమి ఇస్తున్నా అవుట్పుట్ ఏమి రిటర్న్ చేస్తుంది, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కాన్సెప్ట్స్ తెలిసినప్పుడు కోడ్ అనేది ఎలా మేనేజ్ చేయొచ్చు అనమాట. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఓకే, మనకి ఈ కేసులో ఏంటి, ఒకటి ఎంప్లాయ్ ఐడి అనేది తీసుకుంటుంది, ఎంప్లాయ్ నేమ్, రెండు ఇన్పుట్ పారామీటర్స్ తీసుకుంటుంది, బట్ అవుట్పుట్ వచ్చేసరికి స్ట్రింగ్ అనమాట. సో దానికోసం నేను ఇక్కడ కోడ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లెట్ మీ ట్రై టు డూ. సో వెల్కమ్ టు ఇవన్నీ కూడా తీసేసి, సో ప్లీజ్ ఫైండ్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే పారామీటర్స్ డిఫైన్ చేస్తారో వాటిని నేను కాన్ఫిగర్ చేస్తున్నాను. అండ్ దట్స్ ఇట్. ఓకే, సో పేరు ఏదైనా ఎంచుకోవచ్చు ఇక్కడ, లైక్ ఈఎంపి ఐడి అండ్ ఈఎంపి నేమ్. దట్స్ వెరీ సింపుల్. ఓకే, ఇలా నేనేంటంటే సో పారామీటర్స్ రెండు వేరే పారామీటర్స్ తీసుకున్నాను, అలానే ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుందని కూడా నేనైతే చేంజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో ఫంక్షన్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. దాని తర్వాత మనకి ఇక్కడ సో మేనేజ్ కనెక్షన్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. మనకి కనెక్షన్స్ అనేది రకరకాలుగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ టైమింగ్ ఇక్కడ ఎటువంటి కనెక్షన్స్ లేదు. ఓకే, కనెక్షన్స్ అంటే లేకోస్ కానీ, వేర్ హౌస్ కానీ, అండ్ సీక్వల్ డివి, ఈ మూడు కూడా యాడ్ చేయొచ్చు. సో ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో మీరు చూసుకోవచ్చు, లైబ్రరీ మేనేజ్మెంట్ అండ్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ రెండు కూడా మీకు ఎగ్జాంపుల్స్ అనేది చూపిస్తాను. ఫస్ట్ కనెక్షన్స్. ఓకే, టెంప్ లేకోస్. ఓకే, ఇది వచ్చేసరికి లేకోస్ కదా, యాడ్ చేద్దాం. ఒక కనెక్షన్ యాడ్ చేశాను, రెండోది కూడా యాడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి సీక్వల్ డేటాబేస్, ఇది కూడా యాడ్ చేస్తాను. ఓకే, మూడోది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటాబేస్. ఓకే, మీరు చూడొచ్చు లేకోస్, సీక్వల్ డేటాబేస్ వేర్ హౌస్ లో ఉన్నాయి కనెక్ట్.
సో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక 3 కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకటి లైక్ హౌస్, రెండోది వేర్ హౌస్, మూడోది సీక్వెల్ డేటాబేస్ అనమాట. ఇలా మీకు కావాల్సిన కనెక్షన్స్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. అలానే పేరు కూడా మార్పించుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అలియాస్ నేమ్స్ ఉన్నాయి కదా, వాటిని అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఓకే, కనెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు, అలియాస్ నేమ్స్ ని అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ విష్ అన్నమాట. అర్థమైంది కదా కనెక్షన్స్ అనేది ఎలా చేయాలి ఏంటనేది. ఓకే, లైబ్రరీ మేనేజ్మెంట్ లో మనకి పబ్లిక్ లైబ్రరీస్ ఉంటాయి, ప్రైవేట్ లైబ్రరీస్ ఉంటాయి. బై డిఫాల్ట్ గా మనకి ఫ్యాబ్రిక్ అందర్ ఐఫోన్ ఈ లైబ్రరీ అనేది మనకి సో డిఫాల్ట్ వస్తుంది అనమాట. ఓకే, చూడొచ్చు ఇది వర్షన్ ఏంటనేది. సో ఓకే, మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ మీరు సెర్చ్ చేయాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తానంటే రాదు. సెర్చ్ చేస్తే మనకి లిస్ట్ అవుట్ వస్తుంది. అక్కడి నుంచి మీకు కావాల్సినవి తీసుకోవచ్చు. నేను పాండాస్ లైబ్రరీ వర్షన్ లేటెస్ట్ యాడ్ చేశాను. ఓకే, సేవ్ అయింది. ఇంకోటి కూడా యాడ్ చేస్తాను, పాండాస్ పాండా ఎస్క్యూ. ఓకే, సో దట్స్ ఇట్. చూడండి ఇలా మీరు లైబ్రరీస్ యాడ్ చేసుకోవచ్చు, వర్షన్ చేంజ్ చేసుకోవచ్చు, ఒక డిలీట్ కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా కనెక్షన్స్ ఏంటి, లైబ్రరీ మేనేజ్మెంట్ ఏంటి అనేది కూడా మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దాని తర్వాత మీరు ఏదైతే చేంజెస్ చేశారో చూసారు కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఓకే, ఏదైతే చేంజెస్ చేస్తారో వాటన్నిటిని కూడా పబ్లిష్ చేయాలన్నమాట. ఓకే, చూడొచ్చు. సో ద యూజర్ డేటా ఫంక్షన్స్ ఐటమ్ హ్యాస్ అన్సేవ్డ్ చేంజెస్. ఓకే, పబ్లిష్ అని చెప్తుంది, ఏం లేదా లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, స్టిల్ గోయింగ్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. చూడొచ్చు, పబ్లిషింగ్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్. ఇది 1 or 2 minutes అయితే టైం తీసుకుంటుంది. వెయిట్ చేద్దాం. ఓకే, స్టిల్ గోయింగ్. చూసారా, పేరు మారింది, ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, కాకపోతే ఇది మొత్తం కూడా తీసేయచ్చు. నేను జస్ట్ డెమోన్స్ట్రేషన్ చెప్తున్నాను. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కాంప్లెక్స్. అసలు రియల్ టైంలో మనం ఎందుకు వాడాలి, అసలు ఈ యూజర్ డేటా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఎలాంటి కేసెస్లో మనకి యూజ్ అవుతుంది ఏంటనేది కూడా ఎక్స్పెరిమెంట్ చేయడం ట్రై చేద్దాం. గోయింగ్. చెప్పాక ఇది అయితే కొంచెం టైం తీసుకుంటుంది పబ్లిషింగ్ అవడానికి. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. సో మనం ఏంటంటే పబ్లిష్ చేసేటప్పుడు రన్ చేయాలి. ఏంటంటే రన్ చేసి మీకు ప్రీవియస్ లాగ్స్ని ఎలా అంటే ఎలా అనలైజ్ చేయాలి ఏంటి అని కూడా చూపిద్దాం అనేది నా ఇంటెన్షన్ అనమాట. బట్ ఇట్ ఈస్ షోయింగ్ లైక్ కీప్ ఆన్ పబ్లిషింగ్. ఇది ప్రివ్యూలో ఉందన్నమాట, ఇంకా జనరల్ అవైలబిలిటీ రాలేదు. చూడొచ్చు, సక్సెస్ అయింది. అలానే రిఫ్రెష్ అయింది. దాట్స్ ఇట్. ఇప్పుడు మనకు కావాల్సినది రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ రన్ హిస్టారికల్ లాగ్స్ అని ఉంటుంది. ఓకే, మనకి 2 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి ఎంప్లాయ్ ఐడి 101. ఓకే, సో 2 పారామీటర్స్ ఇచ్చిన రన్ చేద్దాం. చూడండి, ప్లీజ్ ఫైండ్ ద ఎంప్లాయ్ డీటెయిల్స్. మీరు కావాలంటే ఇది మినిమైజ్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్ ఐడి 101 వెంకట్. మళ్ళీ ఇంకోటి ఇద్దాం. సో ట్రిపుల్ రమేష్. ఎంత టైం తీసుకుంది ఏంటి అనేది కూడా అది కూడా మీకు చూపిస్తాను. సో గోయింగ్ ఆన్. ఇక్కడ చూడొచ్చు మీకు స్టేటస్ ఏంటిది, ఇన్ ప్రోగ్రెస్ లేకపోతే ఇంకోటి అనేది. సో రమేష్ పేర్లు మానే కదా, రమేష్. అలానే ఇంకోటి కూడా రన్ చేద్దాం. 333 సురేష్.
చూసారా ఇమ్మీడియట్గా వచ్చింది. ఓకే, ఇలా మీరేంటి మల్టిపుల్ టైమ్స్ రన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సో హిస్టారికల్ లాగ్స్ ఉంది కదా, సో దాని బదులు ఫస్ట్ రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వెళ్ళి హిస్టారికల్ లాగ్స్ లోడ్ అవుతుంది. సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట, డోంట్ వరీ, మీరు వెయిట్ చేయండి. సో నో లాగ్స్ హిస్టరీ కదా, చూడొచ్చు. యూజర్ డేటా ఫంక్షన్ ఇన్వొకేషన్ లాగ్స్ కెన్ టేక్ ఫ్యూ మినిట్స్ టు అపియర్. ఓకే, సో కొంచెం ఓకే, ఐ థింక్ 1 minute అలా టైం తీసుకుంటుంది. వీ నీడ్ టు వెయిట్, దట్స్ ఇట్. సో ఓకే, మెయిన్ మీద ఒకసారి రన్ చేద్దాం. ఓకే, హలో డెమో డేటా కదా, సో రిఫ్రెష్. సో హిస్టారికల్ లాగ్స్ వెయిట్ చేద్దాం. అంటే ఇది ఒక్కటి చూపిద్దాం అనేది నా ఇంటెన్షన్ అనమాట, అంటే ఇచ్చింది అది. ఓకే, రీలోడింగ్ సంథింగ్ ఇస్తే అంటే ప్రతిదీ ఎంత టైం తీసుకుంది ఏంటి అనేది. ఓకే, ఓకే గైస్, సో టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది, బట్ జనరల్గా మీకైతే చూపిస్తుంది అనమాట ఎంత టైం తీసుకుంది ఏంటి, ఒక్కొక్క ఎగ్జిబిషన్కి ఏంటి అనేది డీటెయిల్గా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో మీరైతే ట్రై చేయండి. సో నేను ఇక్కడ టైం అనేది ఎడిటింగ్ ఏం చేయను కాబట్టి, సో దానివల్ల నేను చూపించలేకపోతున్నాను. సో టైం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.